సో యూజువల్గా ఒక ₹2 పెట్రోల్ ఛార్జెస్ పెరగగానే దాని గురించి మనం సీరియస్గా డిస్కషన్ చేస్తాం. అదే బాడీ డ్యామేజ్ రేట్ పెరిగితే మాత్రం డిస్కషన్ చేయం, ఇగ్నోర్ చేసేస్తాం, పట్టించుకోము అసలు. ఎలా అయితే మనం జంక్ ఫుడ్ గురించి బాగా ఇంట్రెస్ట్ తోటి వెళ్ళి తినడానికి వెళ్ళినప్పుడు దాని రేట్ పెరిగినా కానీ దాని గురించి ఆలోచించం, నో సెకండ్ థాట్, తినడమే. కానీ వాటర్ రిక్వైర్మెంట్ ఉంటే, స్లీప్ ప్రాపర్గా పడుకోవాలని చెప్పేసి ఉంటుంటే వాటి మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. అండ్ ఎవరైనా అడిగితే ఇలా జంక్ ఫుడ్ తినే వాళ్ళని, హెల్త్ అన్హెల్తీగా ఉన్న వాళ్ళని పోయి అడిగితే ఎలా ఉన్నారు బ్రో అంటే ఐఎమ్ సూపర్ ఫైన్ బ్రో అని చెప్తున్నారు. ఇప్పుడు మన బైక్ కానీ కార్ కానీ సర్వీసింగ్ స్టేజ్కి వస్తే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా భయపడి సర్వీసింగ్ చేపిస్తుంటాం. అదే మొబైల్ 20% బ్యాటరీకి వస్తే ఇమ్మీడియట్గా ఛార్జింగ్ పెడుతుంది. కానీ బాడీ ఎగ్జాస్ట్ అయిపోయినా కానీ ఇగ్నోర్ చేస్తాం. మన జనరేషన్ పీపుల్ హెల్త్ డ్యామేజ్ అయిన తర్వాత మాత్రమే ఎమర్జెన్సీ అనుకొని దాన్ని అప్పుడు పట్టించుకుంటూ తిరుగుతుంది. కానీ అప్పుడే పట్టించుకోవట్లేదు. ఎలా అయితే కార్ సర్వీసింగ్ సిగ్నల్స్ ఉంటుందో, మొబైల్ ఛార్జింగ్ సిగ్నల్ ఇస్తుంటుందో, మన బాడీ కూడా వార్నింగ్ సైన్స్ ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం కరెక్ట్ ప్రాపర్గా పట్టించుకొని దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ రావు. సో అట్ ద ఎండ్ నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే మన బాడీ కూడా వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తుంటుంది. దాన్ని ప్రాపర్గా అప్పుడు మనము పట్టించుకుంటే ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు. మీరు డైలీ లైఫ్లో మోస్ట్ ఇగ్నోర్ చేస్తున్న అన్హెల్దీ హ్యాబిట్ ఏదో నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు బెస్ట్ సొల్యూషన్ ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ ద డే 21. మళ్ళీ డే 22లో కలుసుకుందాం. బై బై, థ్యాంక్ యూ.